రైట్, నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. బాగా తిడితే పదవులు వస్తాయా? తిట్టి పోస్తే వారికి ప్యాకేజీలు వస్తాయా? తిడుతూ కూర్చుంటే అభిమాన సంఘం మెచ్చుకుంటుందా? తిడుతూ ఉంటే సమాజం హక్కును చేర్చుకుంటుందా? వీటన్నిటికీ ఒకటే ఆన్సర్, పోసాని కృష్ణమురళి. మరి నోటికొచ్చినట్లు తిట్టడం, చేతికి వచ్చినట్లుగా మాట్లాడడం, ఓవర్ యాక్షన్ చేయడం, ఇదంతా ఒక ఎత్తు. ఆయన నటనలో కూడా కరెక్ట్గా అదే మనం చూస్తాం. ఇక ఆయన చేతల్లో కూడా అదే చూసాం. కాకపోతే అక్కడ తెర మీద చేశాడు, ఇక్కడేమో సమాజం చేశాడు. తెర మీద చేసిన దానికి చప్పట్లు కొట్టాం, కొంతమంది సిగరెట్లు తాగడానికి బాల్కనీ నుంచి బయటకు వెళ్ళారు సినిమా హాల్లో. కానీ తెర మీదకి వచ్చిన తర్వాత, ఆ విధంగా చేసిన తర్వాత సమాజంలోకి వచ్చి అదే ఒక రాజకీయ పార్టీని అడ్డం పెట్టుకొని మళ్ళీ సేమ్ అదే చేస్తానంటే, నా రాజా ఇదే పరిస్థితి. మరి ఒక చంద్రబాబు నాయుడు గారిని కానీ, ఒక పవన్ కళ్యాణ్ గారిని కానీ, వారి యొక్క వ్యక్తిగత జీవితాలను, వారి యొక్క వ్యక్తిగత విషయాలను ఇంకా అక్కడితో ఆగకుండా కుటుంబ సభ్యులను సైతం అన్న రాని మాటలు అన్నాడు. బండబూతులు తిట్టిపోశాడు. స్క్రిప్టు ఆయనదే, దర్శకత్వం ఆయనదే, కథా స్క్రీన్ ప్లే మొత్తం ఆయనదే. అయితే ఏకంగా లాస్ట్కి ఏమన్నాడంటే, రాజకీయాల నుండి నేను బయటకు వెళ్తాను అని. సో ఆయన వెళ్తాను అంటే, ఆయన వస్తాను అంటే యాక్సెప్ట్ చేయడానికి మనం ఎవరు? చట్టాలు తమ పని అవి చేసుకుపోతాయి. సరిగ్గా ఇదే మాట ఇప్పుడు రుజువు అవుతుంది. ఆయన మీద పలు కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల అంశంలో కూడా అన్నిట్లో చూసినట్లయితే అగ్రభాగాన బండబూతులు తిట్టిన విషయాన్నే ఎక్కువగా ఫైల్ చేస్తూ ఆ యొక్క కేసులను ఫైల్ చేస్తూ అనేక పోలీస్ స్టేషన్లలో నమోదైంది. ఇక ఇదంతా అయిన తర్వాత ఎట్టకేలకు ఆయన మీద పోలీసులు తీసుకోవడం, అదుపులో తీసుకోవడం, అరెస్ట్ చేయడం. అదే వారింటికి వెళ్ళి మహాశివరాత్రి ముందు రోజో ఆ రోజునో వెళ్ళి చడ్డీ మీద ఉన్నా కూడా పోలీసులు తీసుకువెళ్ళి లోపల వేశారు. ఆ తర్వాత ఇంట్రాగేషన్ చేశారు. అటు తర్వాత సినీ ఫక్కీలో మొత్తం కార్యక్రమాలన్నీ జరిగిపోయాయి. ఇక మరి పోసాని కృష్ణమురళి ఎంక్వైరీలో తన గురించి చెప్పాడా, తాను ఎవరిని తిట్టాడు అన్నది చెప్పాడా? అంతవరకు ఓకే. ఒకవేళ జగన్ గారి హయాంలో జగన్ గారికి తనకు ఏమన్నా సంబంధ బాంధవ్యాలు ఉన్నాయా, ఆర్థిక లావాదేవీలు ఉన్నాయా అంటే, గతంలో బాగా తిట్టినందుకు ఆయనకు ఎఫ్డీసీ చైర్మన్ పోస్ట్ ఇవ్వడం జరిగింది, అది అందరికీ తెలిసిందే. అయితే ఎఫ్డీసీ చైర్మన్గా ఆయన ఏం చేశాడు? లక్షలాది రూపాయలు, కోట్లాది రూపాయలు కొల్లగొట్టాడా, లేదా మతలబులు చేశాడా? ఈ విషయాన్ని కూడా బయటకు తీస్తున్నారు పోలీసులు. ఇక అంతర్గతంగా జగన్ గారితోటి ఏమన్నా ఆయన ప్యాకేజీలు మాట్లాడుకున్నాడా, లేకపోతే అంతర్గత విషయాలను బయటికి తీసుకురండి, అంతర్గత విషయాలను సమాజంలో పెట్టండి అంటూ చేసిన దానికి, చెప్పిన దానికి, ఒప్పుకున్న దానికి మరి ప్యాకేజీలు ఎంత ముట్టాయి? ఈ విషయం కూడా ఎవరు ముట్టగిచ్చారు, అక్కడ అందజేశారు అంటే కీలక పాత్ర మరి జగన్ గారి మీదే వస్తుంది. ఎందుకంటే ఇంటికి పెద్ద ఆయనే కాబట్టి, పార్టీ పెద్ద ఆయనే కాబట్టి, గతంలో ముఖ్యమంత్రి కూడా ఆయనే కాబట్టి. ఇప్పుడు జగన్ గారికి ఒక టెన్షన్ పట్టుకుందట. పోసాని కృష్ణమురళి గారు ఒకవేళ ఇంట్రగేషన్లో తన గురించి, వాళ్ళిద్దరి మధ్య ఉన్న సంబంధం గురించి చెబితే, బయటకు పొక్కితే తను కూడా ఇంకొక కేసును అక్కడ ఎదుర్కోవాల్సి ఉంటుంది అంటూ ఒక టెన్షన్లో ఉన్నట్లుగా మనకి సమాచారం అందుతోంది. ఇక పొలిటికల్ సర్కిల్లో కూడా సేమ్ ఇదే. పోసాని కృష్ణమురళిని పోషించారు, ఆయనకు దగ్గర తీశారు, ఆయన హక్కును చేర్చుకున్నారు, ఇప్పుడు అనుభవిస్తున్నారు. ఒకవేళ పొరపాటున పోసాని కానీ ఆయనకు ఈయనకు ఉన్న సంబంధాల గురించి కానీ, లావాదేవీల గురించి కానీ, లేకపోతే ఏమన్నా ఆమ్యమ్యాల గురించి కానీ ఒకవేళ చెప్పే అవకాశం ఉందా అనే ప్రశ్న కంటే, ఒకవేళ జరిగి ఉంటే ఆ విషయాలంటూ ఒకవేళ పోలీసులు చెబితే నెక్స్ట్ పరిణామాలు ఏంటి? అరెస్టే కదా. మరి ఇప్పటికే వైసీపీకి సంబంధించిన నాయకులు కూడా ఏపీలో బోలెడంత మంది కేసులను ఎదుర్కొంటూ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నారు. తాజాగా పోసాని కృష్ణమురళి గారు కూడా ఉన్నారు. ఇక వీళ్ళందరూ కూడా అప్రూవల్స్గా మారి, మరీ ముఖ్యంగా జగన్ గారికి సంబంధించినవి కానీ, జగన్ గారితో చేసుకున్న డీల్స్ కానీ, లేకపోతే జగన్ గారు చెప్పిన పనులు చేశాము అని కానీ ఒకవేళ ఏ విషయమే కానీ బయటకు వస్తే, అప్రూవల్గా మారితే మళ్ళీ అదనపు కేసులు కూడా జగన్ గారికి చుట్టుకునే అవకాశం ఉంది. మొత్తం మీద జగన్ గారి యొక్క కేసులు ఏవైతే ఉన్నాయో మరి ఇబ్బడిముబ్బడిగా ఉన్న కేసులు, ప్లస్ ఇప్పుడు పోసాని కృష్ణమురళి గారు కానీ, అంతకుముందు జరిగిన అరెస్టులలో అరెస్ట్ అయిన వాళ్ళు కానీ, లేకపోతే నిందితులుగా ఉన్న వాళ్ళు కానీ ఏమన్నా బయట పెడితే మరిన్ని కేసులు ఆయన మెడకు చుట్టుకునే అవకాశం ఉందంటూ కూడా బయట పొలిటికల్ సర్కిల్లో వినిపిస్తున్నమాట. కీప్ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్. ఆంధ్రప్రభ.